ఇవాళటి కథలో చీకటికి వెలుతురు అంటే చాలా ఇష్టం. కాని వెలుతురు ఎక్కడున్నాడో తెలియదు. అప్పుడు 4 కీటకాలైన దోమ, ఈగ, మినుగురు పురుగు, చిమ్మట అంటే దీపం చుట్టూ తిరిగే ఒక చిన్న బటర్ఫ్లై లాంటి పురుగు చీకటి దగ్గరికి వచ్చి మేము సహాయం చేస్తాము అని చెప్పి మా నలుగురిలో వెలుతురు ఎక్కడ ఉన్నాడో వెతికి తీసుకొస్తాము. కాని మాలో ఎవరు ముందు వస్తే నువ్వు వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ గా భావించాలి అని అంటాయి. కొద్దిసేపు గడిచాక ఈగ పరుగున వచ్చి వెలుతురు ఎక్కడ ఉన్నాడో, ఏ ఊర్లో ఉన్నాడో చీకటికి చెప్పి మిగతా వాటికంటే నేనే ముందు వచ్చాను కాబట్టి నేనే నీకు ఇక నుంచి బెస్ట్ ఫ్రెండ్ అని అంటుంది. అప్పుడు చీకటి నవ్వి, పిచ్చి ఈగ, నువ్వు గెలవాలన్న కోరికతో వెలుతురుని చూసి వచ్చావే కాని నాకు సహాయం చేయాలన్న ఉద్దేశం మాత్రం నీలో లేదు. ఇక దోమంటావా, వెలుతురులో ఏముంది, చీకటిలో అయితే జీవరాశుల రక్తం తాగొచ్చు అన్న స్వార్థం కొద్దీ కుట్టి వారి చేతిలో చచ్చింది. మినుగురు పురుగు నా వెలుతురు అందరికీ ఎంత మేలు చేస్తున్నాడో అర్థమయ్యి తనలో ఉన్న వెలుగు విలువ తెలుసుకొని అందరికీ పంచడానికి బయలుదేరింది. చివరిగా చిమ్మట నా వెలుతురు దీపంలో ఉన్నాడని తెలిసి దీపం చుట్టూ తిరుగుతూ దీపాన్ని ప్రాధేయపడుతూ ప్రయత్నించి చివరికి అదే దీపం మంటకి కాలి బూడిద అయ్యింది. నువ్వు గెలిచావు అని నువ్వనుకుంటున్నావు, కాని స్నేహంలో పోటీ ఉండదు, త్యాగం తప్ప. కొన్నిసార్లు గెలిచాము అనుకునే గెలుపు కన్నా ఓడిపోయిన వారి త్యాగం 1000 రెట్లు గొప్పదని ఈ కథలో నీతి.